ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. మనము ప్రతిరోజు మాఘ మాసం యొక్క మాఘ పురాణం అనేటువంటి దానిని వీడియో తీసి పెడుతున్నాను కదండి. మరి 14వ రోజు అయినటువంటి మాఘ పురాణం అనేటువంటి దానికి చెప్పడం జరుగుతుంది. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి, 14వ రోజు యొక్క మాఘ పురాణము 14వ అధ్యాయాన్ని తెలుసుకుందాం అండి. ఆ కథ ఏమిటి అనేటువంటిది చదువుకుందాం. అయితే 14వ అధ్యాయము విప్రుని పుత్ర ప్రాప్తి. అంటే విప్రుడు అంటే బ్రాహ్మణుడు అండి. ఆ బ్రాహ్మణునికి పుత్రుడు ఎలా కలిగాడు, ప్రాప్తి అంటే రావటం అన్నమాట. ఘృతస్న మద మహర్షిని చూచి జహన ముని ఇట్లనెను. జహన ముని ఈ విధంగా పలుకుతున్నట్టు, మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా, నా సందేహమును తీర్చుమని అడుగగా జాహ్న మహర్షి ఇట్లనెను. ఈ విధంగా చెప్తున్నట్టండి, అతని యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడన్న. జాహ్న ముని వినుము, మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును. ప్రాణి అంటే జీవి అని అర్థం అండి. ఇహము యందు సుఖం ఉంటుందండి, పరలోకంలో కూడా సుఖం అనేటువంటిది కలుగుతుంది. వారి కష్టములు తీరును, ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి. అందుచే సంతుష్టుడైన మానవుడు కనుక హరి ప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తి నొందును. ఈ విధంగా ముక్తిని పొందుతాడు. అట్టి కథను ఒక దానిని చెప్పేదని వినుము అని ఇట్లు పలికాను. అటువంటి కథను ఒకటి చెప్తాను, దానిని శ్రద్ధగా ఆలకించుమని చెప్పాడు. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడుండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు. అట్టి పుత్రుడొక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడును. అలాంటి కొడుకుంటే సద్గతి అనేటువంటిది పొందుతాము అని చెప్పి విచారపడేను. అంటే ఆలోచించడం అని చెప్పచ్చండి, బాధపడవచ్చు అని చెప్పచ్చు. దాని అర్థం మనం ఎలా అర్థం తీసుకుంటే వస్తుందన్నమాట. అప్పుడు ఆమె, నాథ, నీవు తగిన వారికి చేయలేదేమో, అంటే ఏవైనా సత్కర్మ లాంటివి చెయ్యలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదనుకుందును, అందువలన మనకి సంతతి అనేటువంటి కలగలేదేమో అని భార్య భర్తతో చెప్తోందన్నమాట అండి. అందువలన మనకు సంతానం కలగలేదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియ, దుష్కరమైన తపమును ఆచరించి, ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ తపస్సును ఆచరించి శ్రీమన్నారాయణ్ణి సంతుష్టపరచదను. అంటే శ్రీమన్నారాయణ్ణి వరం ఇచ్చేటట్లుగా, లేతే ప్రత్యక్షం అయ్యేటట్లుగా అంత ఘోర తపస్సు చేస్తానని చెప్పాటండి. పుత్రవరమును కోరుదునని చెప్పాను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరేదననియూ పలికెను. ఈ విధంగా పుత్రుణ్ణి కోరుతానని చెప్పి పలికాటని. ఆ దంపతులు ఇద్దరును తపమాచరించవలెనని గంగా తీరమునకు పోయిరి. భార్యాభర్తలు ఇద్దరు కూడా తపస్సు చేసుకోవాలని భర్త వెంట భార్య అనమాట అండి గంగా తీరానికి వెళ్ళారనమాట. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించెను. తీవ్రమైనటువంటి తపస్సు చేశాను.
కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యను. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యను. అతడు 4 చేతుల యందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను. శంకు చక్రాలతోటి గదను కూడా ధరించును. వనమాలను ధరించెను. అంటే వనమాల అనేటువంటి దాన్ని ధరించాడు. పచ్చని పట్టుబట్టను కట్టెను. పసుపు రంగుతోటి చక్కటి బట్టను కట్టాటని. కౌస్తభమును మణి భూషణమును ధరించెను. కౌస్తభం అనేటువంటి హారాన్ని ధరించాడు. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను. శాంతభూషితమైన ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా నుండెను. అదనమాట. నారద మహర్షి స్తుతించుచుండగా అప్పరహ కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతునిపై నెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చెను. ఆయన తపస్సుకు మెచ్చి వరం ఇవ్వటానికి ఈ విధంగా శ్రీహరి ప్రత్యక్షమయ్యారు. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు, అంటే ఇతను వచ్చినటువంటిది ధ్యాస కూడా లేకుండా ఘోరమైన తపస్సులో ఉన్నాడనమాట. విప్ర, నేను నీకు వరము నీయ వచ్చి తిని. ఓ బ్రాహ్మణుడా, నీకు నేను వరం ఇవ్వడానికి వచ్చాను. నీ తపమునకు మెచ్చి తిని, నువ్వు చేసిన తపస్సుకు మెచ్చుకొంటిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో నుండెను. అంటే బయట జ్ఞానం అనేటువంటిది లేదు. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. ప్రీతి అనేటువంటి ఇష్టం అనేటువంటి దానిని కలిగించింది. అతని కెట్టి వరమైనను ఇయ్యవలయునని నిశ్చయించెను. ఏ వరం అడిగితే ఆ వరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్నాటండి. వాని మనస్సు బాహ్య ప్రపంచంకు మరనట్లు చేశాను. అంటే బయట ప్రపంచానికి వచ్చేటట్లుగా చేశాడనమాట అండి. మనసు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను. ఏమిటి కారణం అని చెప్పేసి ఇలా కనులు తెరిచాటండి. తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడ ఎదుట నిలిచియుండుట గుర్తించెను. ఆ శ్రీమన్నారాయణుడే ఎదుట ఉన్నాడు. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనంద పరవశుడై అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్తుతించెను. అసువుగా వచ్చేసిందండి ఆ మూర్తిని చూడగానే. ఇక్కడ ఉంది విప్రకృత విష్ణుస్తుతి, అంటే విప్రుడు యొక్క విష్ణుస్తుతి ఏ విధంగా చేశారు అనే దానిని చెప్తున్నాడు. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే నంత విక్రమ, గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యయాచ, కృష్ణాయ వాసుదేవాయ సర్వాద్యాక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః, అనంతాయాది బీజాయ ఆద్యాయ అఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే, జలస్థాయ తలస్థాయ సర్వగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ నమః సర్వాఘనాశినే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే, సురాధ్యాక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తులాయ అగ్రేసరాయాత్మనే నమః,
జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే వేదవేద్యాయ విశ్వాయ నరసింహాయ తే నమః జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే దురంధరాయ ధూర్యాయ ధరాధరాయ తే నమః నారాయణాయ సర్వాయ రాక్షసానీక వైరినే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ శంకర్షణాయ సర్వాయ నమస్త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమః సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర అని శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్షంగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో అసువుగా చెప్పిన ఈ స్తోత్రం అందరూ చదువుట శ్రేయస్కరము. ఈ స్తోత్రాన్ని అందరూ చదువుకోవటం వల్ల శ్రేయస్కరాన్ని పొందుతాము. జాహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని యా విప్రుడు స్వామి, నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము, నాకు ముక్తి నొసగుమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరమునిచ్చితి. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడు అగుదునని పలికి అంతర్ధానము నంది. బ్రాహ్మణుడు నష్టద్రవ్య లాభము నందిన వాని వలె, అంటే పోయిన సొమ్ము దొరికిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను. సంతోషము ప్రకృతి, సంతసము వికృతి అన్నమాట అండి. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యను. కుమారుడు కలిగను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. పుత్రవరంతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందనమాట. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చాను. కొంతకాలం అయిందండి, నారద మహర్షి వాని ఇంటికి వచ్చారు. ఈ బాలుని చూచి ఈయన ఆయుర్దాయము 12 సంవత్సరములు అని చెప్పాను. అంటే 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 13వ సంవత్సరం రాగానే మరణించునని చెప్పానమాట అండి. అని చెప్పేసి తన దారిన తాను వెళ్ళిపోయాడనమాట. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటను తలుచుకొని విచారంగా బాధపడేను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో, అంటే బాధాకరమైన మట్టి ముఖముతో అన్నమాట అండి. ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. ఆ బాధతో అన్నం కూడా సహించదు కదండి, అదనమాట. నాథ, నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుణ్ణి పొందితివి. అంటే వరము చేతి ఈ పుత్రుణ్ణి పొందాము. చంద్రుని వలె సంతసమును కలిగించి ఈ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. అంటే 12 సంవత్సరాలకి విద్యాభ్యాసం పూర్తి కాదు కదండి. విద్యాభ్యాసం చేస్తూ ఉండగా మరణిస్తాడు కదా అని అర్థము. నేను ఈ పుత్ర శోకమును ఎట్లు సహింపగలను, అంటే ఏ విధంగా భరించగలను, పుత్ర శోకమును భరింపజాలను అని భర్తతో పలికింది. ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్ప నిశ్చయించెను. అంటే ఓదార్చుటకు నిశ్చయించుకున్నాడు. ఆమె నూరడించుచు ఇట్లా నేను ప్రియా, దుఃఖింపకము, దుఃఖము శరీరమునకు బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదను కొందును. అంటే ఏదో కారణం లేకుండా దుఃఖం అనేటువంటిది రాదని. మృత్యువు తప్పనిది. ఎవ్వరికైనా మృత్యు అనేటువంటిది తప్పదు. అది ఎవరినీ విడువదు. మన పుత్రుడు 13వ ఏట మృతి నందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. నీకైనా సరే, నాకైనా సరే, పుత్రుడికైనా సరే.
మన పుత్రుడు మనము మరణించిన తర్వాతనైనను మరణింపక తప్పదు కదా. అంటే మనం మరణించిన తర్వాత అతను కూడా తప్పదు కదా అని అర్థం అనమాట. పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములు అందాడు. అంటే హర్షము అంటే సంతోషము అని అర్థం ఉంది, శోకము అంటే దుఃఖము బాధ అని అర్థం వస్తుందన్నమాట. కావున నీవును శోకింపకము అంటే బాధపడకు, ఏడవకు. జరగవలసినది జరగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా, విచారం ఎందుకు? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు. మనం ఏడిచినంత మాత్రం జరగవలసినది జరగక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము అంటే ప్రయోజనము లేనటువంటిది. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మ అనుసరించి జన్మించును, మరణించును. జన్మము జరుగుతుంది, మరణము జరుగుతుంది. కనిపించినది నశింపక నిలుచున అంటే మన కంటికి ఏదైతే కనపడుతుందో అదంతా నశించేటువంటిదే సుమా అని చెప్పడం అన్నమాట అండి. కావున శోకింపకు అని ఆమెను ఊరడించును. మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. నిరర్థకమైన అంటే అదే పనికిరానటువంటిది అని చెప్పి అర్థం అన్నమాట అండి. నిరర్థకము అని అర్థం అన్నమాట. ఇక శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. శ్రీహరిని పూజించి పుత్రుని యొక్క మరణము పోగొడతాను అంటే గండం అనేటువంటిది తప్పిస్తాను అని అర్థం అన్నమాట. నీవు ధైర్యముగా నుండుము. నీవు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ధైర్యంగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమును చేరి నియమ నిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమైన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉండెను. అంటే ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉన్నాడు. తర్వాత అధ్యాయంలో అసలు ఏమిటి మరొక కథలో తెలుసుకుందామండి. మరి ఈ యొక్క 14వ రోజు యొక్క మాఘ పురాణం అనేటువంటిది పరమేశ్వరుని కల్పిద్దామండి. మాఘ పురాణము 14వ అధ్యాయాన్ని పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. మరి అందరూ కూడా ఈ యొక్క వీడియోని ఆదరిస్తూ ఉండండి. అందరూ ఒక లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ని తప్పనిసరిగా పెట్టండి. మీ కామెంట్స్ వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మరి అందరి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.